అస్థికలు కలపడానికి పెడుతున్నాం. అయ్యో పాపం, గోదావరిలోనా? కాదండి, గోవాలో. వస్తే శ్రవంతి, ఈ క్షణం నుంచి మనం ఫ్రెండ్స్ లా కలిసిపోదామే. అలా ఇలా కాదు, పుచ్చిపోయిన పండులో పురుగులా, కరెంటు దిగు మీద వాళ్ళ కాకిలా. అబ్బా గలీజ్గుంది ఈ పొంతన, కడుపులో దేవస్తున్నట్టుగా ఉంది. అయినా మనకు కావాల్సింది భావప్రేమ జలపాతాలు. అవునే, మన ఇద్దరం కలిసిపోయామని తెలిస్తే బావ ఎగిరి గంతులేస్తాడు. ఈ ఆనంద సమయంలో మనం డ్రింక్ వేద్దామా? శ్వేత, డాన్స్ షోలు చేసి చేసి చిక్కిపోయిన చికెన్ గుడ్లా ఎవరా? నువ్వు కూడా శ్రీసత్యతో సాంగ్ చేసి బాగా చిక్కిపోయావు. మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ధను, 1,00,000 మంది ముందు స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని పాడితే ఎంత కిక్ ఉంటుందో నీ ఫ్రెండ్షిప్లో అంతే కిక్ ఉంటుంది మామ. రోల్, ఒక పాటకి పల్లవి చరణం ఎంత ఇంపార్టెంటో మన ఫ్రెండ్షిప్కి నువ్వు నేను అంతే ఇంపార్టెంట్. రోల్, మా లవ్ యూ మామ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సత్య, నువ్వు నా ఫ్రెండ్ కాదు, అంతకంటే ఎక్కువ నువ్వు నా చెల్లెల్లాగా. ఫ్రెండ్స్ మధ్యలో ఇవన్నీ ఏంటక్క? అయినా నువ్వు నాకు దేవుడు ఇచ్చిన వరం. లెట్స్ పార్టీ. ఎస్, పాప, మన ఆత్మలు వేరేనా, మన ఫ్రెండ్షిప్ ఒకటే, మన స్నేహం ఒకటే. అవునరా, మన ఫ్రెండ్షిప్ ఇలానే కలకాలం ఉండాలి. లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. ఎస్ ఎస్. నా లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేంది మన ఫ్రెండ్షిప్. ఐస్ ముక్కైనా కరిగిపోతుందేమో గానీ మన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ తగ్గిపోదు. చందమామ ఏదైనా మచ్చుంటది కానీ మన ఫ్రెండ్షిప్ లో మాత్రం మచ్చే ఉండదు. కరెక్ట్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. A few moments later. నువ్వు చిక్కిపోయిన చికెన్ కూడా ఏంట్రా, బలిసిన బాయిలర్ కూడా తయారయ్యా. ఎప్పుడు చూడు ఈ రీల్ చేద్దాం ఆ రీల్ చేద్దాం అని అడిగా తప్పితే నీ మొహానికి ఒక్క కవర్ సాంగ్ అని చేద్దామని అడిగావా? పాటలో కిక్ ఇస్తావు అనుకున్నాను, నువ్వు నన్ను కిక్ చేయడమేంద్రా? నువ్వు మొత్తం అపశృతిలా తయారవుతావు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రోల్. అయినా నువ్వు నా చెల్లంటే నువ్వు నా లైఫ్ లోకి రావడం వల్ల నా లైఫ్ కి పెద్ద హోల్ పడ్డది. నువ్వేమో పెద్ద దేవుడు ఇచ్చిన వరమా? ప్రతి వారం వచ్చి దొబ్బి తినేళ్తావు. నువ్వు ఆత్మవి కాదే, ప్రేతాత్మవి. అయినా నీతో ఫ్రెండ్షిప్ ఏంటే? నీతో ఫ్రెండ్షిప్ చేస్తే పోయే కాలానికి పాస్పోర్ట్ వేసుకున్నట్టుంటది. నీతో ఫ్రెండ్షిప్ ఐస్ ముక్కలా కరిగిపోవడం కాదే, ఆ ఐస్ మడిచిపెట్టి ఎక్కడో పెట్టుకున్నట్టు ఉంటది. నీతో ఫ్రెండ్షిప్ మచ్చ లేకుండా కాదు, పిచ్చలేస్తుంది. ఒసే బర్రెగొంతు బాను, బర్రెగొంతు బాను. ఈ డైలాగ్ లేదు కదా సార్, ఆయన చెప్పిన చెప్పు. నీ అతి చేసేసి నీతో ఫ్రెండ్షిప్ అరిగిపోయిన చెప్పులో ముళ్ళులా కాదే, ఆ చెప్పు తీసుకొని నేను కొట్టుకునేలా ఉంది. చిచ్చా, ఆయన నీతో నాకేంది? బాగా ఫోన్ చేస్తా పట్టు. బావ నావాడు. ఏంటి ప్రాబ్లం ఏంటి? రీల్స్ బాగానే చేస్తారు కదా ఇద్దరు. 1 minute రీల్స్ అని నాతోనే చేస్తాడు, కానీ 5 minute కవర్ సాంగ్స్ వేరే వాళ్ళతో చేస్తున్నాడు. నిజం చెప్పు, 5 minutes కవర్ సాంగ్స్ వేరే వాళ్ళతో చేయట్లేదా? అది 5 minutes కాదు, 6 minutes. 6 minutes. నువ్వు మనిషివా మానవ? నువ్వు బాధపడకమ్మా, ఆయన జస్ట్ కవర్ సాంగ్ చేశాడు. మనం ఫుల్ సాంగ్ ఎంత కవర్ చేద్దాం, ఫుల్ సాంగ్ ఎంత కవర్ చేద్దాం. మీరు ఎందుకు సార్ అంత సపోర్ట్ చేస్తున్నారు? ఆడపిల్లకి ఎక్కడన్నా అన్యాయం జరిగిందంటే ఊరుకోదు, అది నా బ్లడ్ గ్రూప్ లోనే లేదు. మన వాట్సాప్ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు? అది అమ్మాయిలు. మీ లిస్ట్ తీనా? ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప గొడవ పడకూడదు. ఎందుకు? వావ్, అసలు ఇలాంటి గొడవ ఎక్కడ చూడలేదు నేను ఎప్పుడు. మామూలుగా బానే ఉంటారు కదా, ఇంటర్వ్యూలు బానే వేస్తారు, రీల్స్ బానే చేస్తారు, కలిసి పెళ్లి చేసుకుంటాం. మా ఫ్రెండ్ పెళ్లి చేస్తాను అది ఇదని ఎన్ని చెప్తారు మీరు ఇంటర్వ్యూలో అట్లని. ఇప్పుడేమైంది గొడవ పడుతున్నారు? తను సోలోగా రీల్స్ చేస్తుంది, నాకు బ్లాగ్స్ లో హెల్ప్ కావాలంటే రావట్లేదు. చేయొచ్చు కదండి. అరే హాయ్ అండి, పొద్దునే లేచామండి, బ్రష్ చేసామండి అని రోజంతా ట్రాక్ చేయడం నా వల్ల కాదు. అది రీల్ అనుకోండి, 2 అడుగులు వేసామా, దాన్ని స్లో మోషన్ లో లాగామా, 2 minutes లో ఒక రొమాంటిక్ పార్ట్ వేసామా, ఫినిష్. 2 minutes అంటే మనకే కష్టం. పాప బ్లాగ్స్ లో హెల్ప్ చేయాలి మీరు కూడా. అలాగే ఇలా మీరు కూడా చిన్నది. ఓకే, రెడీ?
అందరూ గొడవ పడుతుంది మీరేంటి చూపులతో కూడా ఏంది అందరూ మాటలతో గొడవ పడుతుంది మీరేంటి కళ్ళతో గొడవ పడుతున్నారు? ఇది చూపులతో పడే గొడవ కాదన్నా, ప్రేమ ఎక్కువై పడే గొడవ. ప్రేమతో గొడవ ఏంటండి? మీకు ఎక్కువ ఆనందం కల్పిస్తే కళ్ళ నుంచి ఏమొస్తాయండి? బాష్పాలు, ఆనంద బాష్పాలు అంటారు. అదే బాధపడితే కన్నీళ్ళు, అది కూడా సమ్ టైప్ ఆఫ్ బాష్పాలు లాంటివి. అదే అన్న, డైలాగ్ మర్చిపోయినా అన్న. మనం ఆనందపడ్డా బాధపడ్డా కన్నీళ్లే వస్తాయి కాబట్టి అది ప్రేమతో ఉన్నా కోపంతో ఉన్నా గొడవ మీకు కామన్ అన్నమాట. అదే అన్న, మీ ఇద్దరు బాష్పాలు చూసి నాకు బాష్పాలు పుష్పాలు. మీరు ఫ్రెండ్స్ అయిన తర్వాత ఇలా ఉన్నారా లేకపోతే బై డిఫాల్ట్ ఇంతేనా? మళ్ళీ డైలాగ్ మర్చిపోయారు. నాకు అర్థమైంది, మీరు కూర్చోండి. నేను ఉన్నా కదా, నేను మేనేజ్ చేస్తాను. వెళ్ళండి బ్యాండ్ మేళమా సేమ్ కాస్ట్యూమ్ ఒకేసారి చూస్తారు. నాకు ఫ్రెండ్స్ గా ఉన్నాం కాబట్టి సేమ్ కాస్ట్యూమ్ వేసుకున్నాం. వెళ్ళలానా? బెస్ట్ ఫ్రెండ్స్ అయితే మరి గొడవ ఎందుకు పడుతున్నారు? అప్పుడప్పుడు సూర్యుడికి కూడా గ్రహణం పడుతుంది, సో మాకు కూడా గ్రహణం పట్టింది. అసలు మీరు ఇద్దరు ఇలా ఒకటే డ్రెస్ వేసుకొని ఫోటో పెడితే కింద కమెంట్స్ ఎలా వస్తున్నాయి తెలుసా? తిన్న తర్వాత కావాలి టూత్ పిక్, మీ ఫ్రెండ్షిప్ ఎపిక్. ఇప్పుడు ఇంకోటి ఉంటుంది నా దగ్గర, అమ్మాయిలు వేస్తారు స్లీవ్లెస్, మీ ఫ్రెండ్షిప్ మార్వలెస్. ఇది వినడం కన్నా బేసిక్లీ మేము కొట్టుకోవడం చాలా బెటర్. ప్లీజ్ చచ్చిపోవడం ఇంకా నేను అందుకే చెప్పా, మీరిద్దరు కలవడం వద్దు, కొట్టుకోండి అలాగే. బ్యాడ్ ఫ్రెండ్షిప్. ఎక్కువ ఏంటి పేమెంట్? మిమ్మల్ని చూసుకొని నించింది సార్. ఏంటి సారీ పేమెంట్ ఏమన్నా ఎక్స్ట్రా ఇచ్చారేమో. ఆయన చూసి నేనే నుంచోని అవసరం లేదు. అబ్బా ఆ సేమ్ స్టోన్ మీరిద్దరు ఎవడో బాయ్ బెస్ట్ ఇలా ఉంటే బెస్ట్ అన్నాడు, ముస్టోడు బతుకు చేసింది ఇది. అయితే ఇలా ముస్టోడ్తోని ఫ్రెండ్షిప్ చేసుకోపో. అదే అనుకొని ఉంటాడు. ముస్టోడు నన్నన్నావా? యు టోల్డ్ హిమ్. అందరికీ ఎక్కువ పేమెంట్. నవ్వుకుంటూ ఇలా హ్యాపీగా మాట్లాడుకోవాలి కానీ ఫ్రెండ్షిప్ ఏంటి గొడవలు పడ్డం ఏంటి అయినా సరే నాకు నచ్చట్లేదు. ఐ డోంట్ వాంట్ టు వాక్ దిస్ పాత్. ఈ ఇంగ్లీష్ మాట్లాడినందుకే అక్కడ నువ్వు వద్దులే ఎక్కువ. నాకొద్దు ఈ మిత్రత్వం, నాకొద్దు మిత్రత్వమా? నువ్వు ఏమి చెయ్యకపోయినా సరే నీ పేమెంట్ వచ్చేలా నేను చేస్తా. కంటెంట్ నుంచి బయటకు వచ్చి వేరే చెప్పొద్దు. ఇది మిత్ర దినోత్సవం కాదా? నువ్వు దేంతో మాట్లాడుతున్నావు? నోటితో మాట్లాడుతున్నాను. మరి ముక్కు కదులుతున్నట్టుంది. అంతా నీ వల్లే. తప్పుడు ముఖం దాన్ని వదిలేసి అందుకే అంత తాగొద్దు అంట. ఎవరు తాగారు? ఏంటి అసలు రిటైర్మెంట్ వయసులో ఇలాంటి తాగితే పింఛన్ వస్తుంది నీకు? ఎంత పాష్ గా కొట్టుకోవాలి మీరిద్దరు? ఆ డ్రెస్సులకి మీకు ఏమైనా సంబంధం ఉందా అసలు? ఒకసారి చూపి బావా. నాకు అలాంటి అలవాటు లేదు. పాష్ ఎలా కొట్టుకుంటారు చూపివా? అంత లైట్స్ ఆఫే. అసలు మిమ్మల్ని ఇద్దరిని అనాలి. మేమేం చేసాం? మేము కలిసిపోయాము, పాలు మేగడ బ్రాందీ హాట్ వాటర్ ఇలాంటి చెప్పారు. సరే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. ఇలా ఫ్రెండ్స్ గొడవ పడుతుంటే నాకు నచ్చట్లేదు. మీరు అందరూ కలిసిపోయి హ్యాపీగా సారీలు చెప్పుకోండి, ఒకరికొకరు హ్యాపీగా ఉండండి. అసలు చెప్పుకో. నేను ఎవరినైనా క్షమిస్తా కానీ తన మాత్రం క్షమిస్తా. అవసరమైతే మిమ్మల్ని చంపేస్తాం కానీ మేము మాత్రం కలవం. మీరు వేసిన డ్రెస్సులకి మీరు మాట్లాడే మాటలకి ఏమన్నా మ్యాచ్ అవుతుందా అసలు? మీరు చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా? కనపడడానికి ఎలా కనపడతావు? వద్దులే. ఇప్పుడన్నా మాట్లాడానండి మీతో అసలు? ఇప్పుడే కదా లైట్స్ ఆఫ్ అన్నావు. మీ వల్ల నేను బ్యాడ్ అయ్యాను నేను కొంచెం ఎపిసోడ్ లోని. ఆల్రెడీ మీరు ఎప్పటి నుంచే బ్యాడేగా. బ్యాడ్ కి మారిపోయారు మీరే. ఇంతమంది ఉన్నారా నన్ను బ్యాడ్ చేయడానికి? టోటల్ బ్యాడ్ బావా, నీ వల్లే మేము ఇలా తయారయ్యాం. సో ఎవరికి సారీ చెప్పుకోరు అంతే కదా? లేదు, చెప్పే సమస్య లేదు. ఓ పని చేద్దాం, ఎవరికైతే గొడవలు ఉన్నాయో ఒకళ్ళు గ్రూప్ గా రండి. సో మీ ఇద్దరి మధ్య కాంపిటీషన్ పెడతాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్ కి సారీ చెప్పి కలిసిపోవాలి. అయితే బావా ఫస్ట్ సారీ చెప్పాల్సింది నువ్వే. నేనేం నిన్న చేసావు కదా. హలో ఏం చేసావు అంతో? నేనేం లిఫ్ట్ అడిగింది, లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోయా. నేను కాకపోయినా నాతోనే కదా ఫోన్ మాట్లాడావు. నువ్వా మాట్లాడింది ఫోన్ లో? ఇంకెవరితో మాట్లాడాను? నేను నా ఫ్రెండ్ సురేష్ గారు అనుకున్న వాయిస్ ని.
నీ టీం ఎవరైతే నీతో పాటు వస్తారో వాళ్ళని తీసుకెళ్ళిపో, నీ టీం నీతో పాటు ఎవరు వస్తారో వాళ్ళని తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టండి. గేమ్ ఆడి ఇదిగో మీ ఇద్దరు కూడా చెప్తున్నా, మీరు కూడా సారీ చెప్పుకొని కలిసిపోవాలి. సరేనా? సరే బావా. ఇంకెందుకు ఆలోచిస్తావు? లెట్స్ బిగిన్ అవర్ షో ఫ్యామిలీ స్టార్స్. వెల్ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. ఇద్దరు రెడీగా ఉన్నారు కదా ఆటంకి? ఇంకెందుకు ఆలోచిస్తావు? లెట్స్ బిగిన్ అవర్ ఫస్ట్ రౌండ్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఫస్ట్ రౌండ్ ఆడడానికి మీరు రెడీగా ఉన్నారు, నేను రెడీగా ఉన్నాను, కానీ సాంబార్ అవ్వాలి. సెటప్ ఉంది ఇక్కడ. సాంబార్ ఆడి పాడి జల్సా చెయ్యి, జల్సా చెయ్యి, జల్సా చెయ్యి, ఆడి పాడి జల్సా చెయ్యి, కోటలోన పాగా వెయ్యి, రాత్రిరంతా ఏంట్రా బ్యాట్ బిహేవియర్? ముందరకు వచ్చి మాట్లాడరా, ముందరకు వచ్చి మాట్లాడరా. తాగొచ్చావు నువ్వు? లేదు, వచ్చిలాగా వచ్చిలాగా. అన్నాడా ఎటకారం చేస్తున్నావా? విత్ యువర్ పర్మిషన్ అన్నా, నేను ఒకటి వార్నింగ్ ఇవ్వాలన్నా. సరే, ఎవరికి ఇస్తావు? అరే నరీష్గా, ఇంకోసారి ఈ స్టేజ్ మీదకి వచ్చావు అనుకో, ఇంక నుంచి స్పెషల్ ఫ్లైట్ నేనే పెట్టుకుంటా. అంత సంపాదించావు నువ్వు, అంత సంపాదించావు నువ్వు. లేదంటే అన్నా, స్టేజ్ దొంగలు ఇచ్చేస్తున్నారన్నా నా ప్లేస్ లే. లేదు, వాడు బాగానే చేశాడు. ఇద్దరు బాగా చేస్తారు. ఇప్పుడు చూడు ఏం చేస్తాను ఈ ఎపిసోడ్ మొత్తం. బ్యాడ్ అవుతావా? ఫుల్లుగా ఫుల్లుగా. నా స్టోరీ చెప్పలేను, నా బాధకు అంత లేదు. ఈ డాడీలందరూ ఎందుకు మందు దాగా నీరు నీకోసం తెచ్చేసా మచ్చా మచ్చా. నీకు రోల్ రెడీ తెలుసా? తెలుసా మనోడే. ఈ స్టోరీ చెప్పలేను, నా బాధకు అంత లేదు అని చెప్పి పాట పాడాడు. సరేనా? చెప్తా. అవును, అట్టుంది. నా స్టోరీ చెప్పలేను, నా బాధకంత లేదు, ఈ డాడ్లందరూ ఎందుకు ఇట్లా పీక్కు తింటున్నారు? ఓ అన్న నాకు కూడా వస్తుంది. యాస్టీస్ రోల్ ఇలా కూడా ఎట్ట పాడతాడు. అరే నరేష్, నరేష్ చిన్న లాగ్ అవుతుంది, వచ్చేలేరు వచ్చే. వద్దా? అరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. మా సాంబ కూడా వచ్చారు కాబట్టి సెటప్ ప్లీజ్. ఫస్ట్ రౌండ్ ఎలా ఉంటుందంటే, ఈ టీం నుంచి ఒకరు వస్తారు, ఈ టీం నుంచి ఒకరు వస్తారు. ఇక్కడ నేను మీకు ఒక సాంగ్ కానీ బీజిఎం కానీ ఏదన్నా ప్లే చేయొచ్చు. నేను దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. ఎవరికైతే ఆన్సర్ తెలిసిద్దో వెళ్ళి ఆ బాల్ ని పిక్ చేసుకోండి. ఒకవేళ మీరు రైట్ ఆన్సర్ చెప్పారు అని అంటే కనుక మీకు ఒక పాయింట్ ప్లస్ ఆపోజిట్ టీమ్ కి పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఎవరినైనా ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోండి. రాంగ్ ఆన్సర్ చెప్తే పాయింట్ ఉండదు, మీ టీం కి పనిష్మెంట్ ఉంటుంది. అండ్ పనిష్మెంట్ ఏంటి అని అంటే, మీరు రైట్ చెప్పారు, ఆపోజిట్ టీం నుంచి ఎవరన్నా అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నారు, ఇక్కడ మనకి సస్పెండర్స్ ఉన్నాయన్నమాట. దాంతో ఫస్ట్ క్వశ్చన్ కి 1 టైం, సెకండ్ క్వశ్చన్ కి 2 టైమ్స్, థర్డ్ క్వశ్చన్ కి 3 టైమ్స్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ కి 4 టైమ్స్. అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకుంటే, అమ్మాయిలకి పనిష్మెంట్ ఇవ్వాలని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి రా లెమన్ షాట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ కి 1 షాట్, సెకండ్ క్వశ్చన్ కి 2 షాట్స్, థర్డ్ క్వశ్చన్ కి 3 షాట్స్, ఫోర్త్ క్వశ్చన్ కి 4 షాట్స్. ఓకే. నువ్వు ఓకే అంటావు, నీకు అలవాటే. పాపం వాళ్ళకి అలవాటు ఉండొద్దు. మాకు అలవాటు అన్ని. అమ్మాయి ఇప్పుడు తీసావా? అలాగే ఉండవా? ప్లీజ్ 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 పెట్టుకోవా? చూడలేకపోతున్నాం. అన్నాడా ఎటకారం చేస్తున్నావా? ఏంట్రా ఏంట్రా? సో ఫస్ట్ క్వశ్చన్ ఆడడానికి ఫస్ట్ రౌండ్ లోనే భాను, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? నా టీం నుంచి ద బ్యూటిఫుల్ లేడీ శ్రీప్రియా. శ్వేత బ్యూటిఫుల్ అన్నారు రా దాని. సిపిఐ గారు ప్లీజ్. జరగండి జరగండి జరగండి, మాసు నుంచి మాసు పీసు పంచనండి. శ్రవంతి, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఫస్ట్ సో క్వశ్చన్. మీరు ప్రియాని పంపించారు కాబట్టి మేమేం తక్కువ, మేము మా విష్ణు ప్రియానే పంపిస్తాము. జరగండి జరగండి జరగండి, కరడేసు పావడేసుకొచ్చనండి. బాగుంది, మంచి ఎలివేషన్, మంచి ఎలివేషన్. ఏ వెయిట్, హైట్ ప్రాబ్లం, నేను ఫుట్వేర్ తీసేసి వస్తాను. అందరి ముందు పరుగు పోయిందిగా. యా, ఇప్పుడు సెట్ అవుతాం. ఏ వెయిట్, నోస్ ప్రాబ్లం, చిన్న హ్యామర్ ఉందా? ఇది తరతరాలుగా ఇచ్చిన నోస్.
దీని వల్ల చెక్కుల వల్ల మా ఇంటి EMIs క్లియర్ చేసుకున్నాను. ఓకే, టైం వేస్ట్ చేయకు, స్టార్ట్ ద గేమ్. సో ఇప్పుడు ఒక ఆడియో ప్లే చేస్తాం. ఆడియో జాగ్రత్తగా వినండి, దాని తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను. 3, 2, 1 సాంబా ప్లే. మా ఎన్నిసార్లు చెప్పింది సారా, అరే వాళ్ళిద్దరితో తిరిగినావంటే నీ లైఫ్ సత్యనాశ అవుతుంది బిడ్డ అని. నిజమే, కానీ ఎప్పుడన్నా ఏమన్నా అన్నారా నేను? అది నా నేచర్ రా, నా 2 కళ్ళురా మీరు. ఈ డైలాగ్ ప్రకారం సినిమాలోని ఆ ఇద్దరి క్యారెక్టర్స్ ఎవరు? సారీ, నువ్వు అట్లీస్ట్ తీసుకో. వాళ్ళకి రైట్ ఆన్సర్ తెలిసి వాళ్ళు చెప్పేశారు అనుకో, నీకు పనిష్మెంట్ వస్తుంది కదా. తన కళ్ళల్లో తన ఆన్సర్ చెప్పలేదని తెలుస్తుంది. ఆన్సర్ ఏంటి? నవీన్ పోలిశెట్టి అండ్ ప్రియదర్శి. క్యారెక్టర్స్ నేమ్స్ అనలేదు. ఆ ఇద్దరు యాక్టర్స్ ఎవరు అన్నాను. నీకు అక్కడ క్వశ్చన్లు అడగడం రాదు, ఇక్కడ క్వశ్చన్లు ఎండడం రాదు. అక్కడి నుంచి ఇక్కడ దాకా అంతే, ఆ చిన్న మెదడు. మీరు చెప్పిన నవీన్ పోలిశెట్టి గారు అండ్ ప్రియదర్శి గారు ఈజ్ రాంగ్ ఆన్సర్. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. మీ టర్న్. మీరు ఎవరినన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, బాయ్స్ ఆర్ గర్ల్స్, అండ్ మీ ఇష్టం వచ్చిన పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఆవిడ ద్వారానే ఓడిపోయారు కాబట్టి ఆవిడకే తాగిస్తే అయిపోద్ది కదా. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావురా. అరే విష్ణు, టేక్ రా. యారా, ఏయ్ టేకర్ అంటే అది తాగేస్తుంది, నీకు కాదు. ఇంకా అవే జోక్సా? ఇంప్రూవ్ అవ్వవా? నువ్వు బాగా ఇంప్రూవ్ అయ్యావు, క్వశ్చన్ మళ్ళీ అర్థం చేసుకున్నావు. హలో డార్లింగ్, ఐ లవ్ యూ. ఎంత గొప్పదంటే ఇత్తనాలతో సహా తాగేసింది. ఇత్తనాలు కాదురా, విత్తనాలు. అది ఏదో ఒక విత్తనాలు. మరి విత్తనాలు ఇత్తనాలతో అట్లా తాగకూడదు, ఎప్పుడైనా మంచిని తీసుకొని తాగాల. మరి ఇవ్వు, మరి ఇంత లేట్గా వస్తే ఎలా? వాడు మొత్తం ఇక్కడ పెట్టుకొని అంత తాగకూడదు ఎట్లా ఎట్లా అంటున్నప్పుడు మొత్తం రైన్ ఫాలే. అది సగం తినేసి ఇచ్చిందేమో డౌట్. నువ్వు లాస్ట్ టైం దీని మీద కన్నా మంచి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టున్నావు, అందుకే ఫ్లైట్లు మిస్ అయ్యావు. వండుతున్నట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. సో ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ రౌండ్ లోని నో పాయింట్. సో మూవింగ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ కి సో మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి మనగాడు మెహబూబ్. సో మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా దగ్గర కూడా ఒక కండల వీరుడు ఉన్నాడు. నువ్వా? ఏమిటండి మీరు మాట్లాడేది? మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారమ్మా? నా సైడ్ నుంచి మానస్. మానస్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఒక ప్రభాస్ గారు, ఒక రాణా గారు వస్తారనుకుంటే ఒక కోట శ్రీనివాసరావు గారు, ఒక బాబు మోహన్ గారు అలా కలిసిపోయినట్టు, అలా కలిసిపోతే ఎలాగా? ఆ ఫైర్ ఉండాలి, ఫైర్ లేకపోతే మీ టీం గెలవదు. నీ దగ్గర చాలా ఫైర్ ఎక్కువైపోయి పొర్లుతుంది కదా. నువ్వు ఒక్క షాట్ అయ్యమ్మా, కొంచెం పడుకుంటావు కొంచెంసేపు. ఎలివేషన్. ఇందాకడితే బెటర్. ఇది మరి ఆలీ గారు బ్రహ్మానందం గారిలా అయిపోయింది మాట. మీకు ఆ ఫైర్ రావాలి అని చెప్పానంటే నా దగ్గర కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, చూపిస్తాను, అప్పుడు ఆ ఫైర్ వస్తుంది మీలో. లేడీస్ జాగ్రత్త, చూసిన తర్వాత మీరు ఫ్లాట్ అయిపోవచ్చు. ఆల్రెడీ నాది జారింది అదే సాంగ్ లో. ఏదో తేడాగా ఉందేంటి? కెన్ వి హావ్ ద పిక్చర్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఎవరిది? ఎవడాడు? నెక్స్ట్ పిక్చర్. అవి చూసిన తర్వాత ఇప్పుడు ఫైర్ రావాలి. రాకపోతే వేస్ట్. మీరు అందరు ఏంటి, మీరు గ్రాఫిక్ అనుకున్నారా? గ్రాఫిక్స్ అనుకున్నా. మీకు ఇప్పుడు చూపిస్తుంది గ్రాఫిక్స్ ఒరిజినల్ అని చెప్పనని. మన అన్న పరువు నిలబెట్టాలి. ఎవరెవరైతే ఫేక్ అనుకుంటున్నారో వాళ్ళందరూ చూడండి, ఇప్పుడు మీకు తెలుస్తుంది రియల్ గా. ఒక్కసారి నేను
ఐస్ క్యూబ్స్ తో నా కళ్ళు చల్లపరుచుకుంటా. ఓ అవసరం లేదు, వీళ్ళు చూసాక చల్లపడితే. నువ్వు కళ్ళని కాదు కానీ అమ్మ బాబాయ్. రెడీ రెడీ సౌండ్ ఏరా. నరేష్ వచ్చరా బ్యాడే. ఏంట్రా నరేష్ ఎంతుందా బిల్డప్ అసలు? అలాగే ఇప్పుడు వాళ్ళకంటే ఇగో ప్యాక్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూపిస్తారు. వాళ్ళు లేవు కాబట్టి దాపెట్టుకుంటున్నారా? ఇలా చూడు, ఇది ప్యాక్. లేట్ చేయకుండా తీండా చూడాలి నేను కూడా. రెడీ ఇప్పుడు సౌండ్ అమ్మా. ఏమమ్మా మీకు షో చేయడానికి కాదు వాళ్ళు. మాకు కూడా నేత్రానందం కావాలి. ఇప్పటికన్నా అర్థమైందా? మీరు అబ్బాయిలందరూ బ్యాంకాక్ వెళ్తారు అది అంటారు, చూసారా? ఎక్కడ చూస్తున్నారు వాళ్ళు? లెట్స్ మూవ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్. సాంబా రెడీయా? రెడీ అన్నా. 3, 2, 1 సౌండ్. నేను హర్ట్ అయ్యాను, ఇంకో 24 గంటలు మీరు నాతో మాట్లాడొద్దు. నా బతుకేదో నన్ను బతకనే. ఈ డైలాగ్ లో ఎవరు ఎవరి మీద హర్ట్ అయ్యారు? ఒక్క నిమిషం ఏంటి ఏమన్నావు నువ్వు? కొరకచ్చు కదా అంట. సరే ఫస్ట్ అసలు ఆన్సర్ తెలుసుకుందాం. రైట్ చెప్తాడా రాంగ్ చెప్తాడా తెలియాలి కదా. ఏదో బాడీలు చూసి ఏమనుకోను, లోపలంతా డొల్లా. కాజల్ అగర్వాల్ మీద ఆయన హట్ అయ్యా. సో దట్స్ రాంగ్ ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రకాష్ రాజ్ గారి మీద హర్ట్ అవుతారు. ఇట్స్ పనిష్మెంట్ టైం. సో ఇప్పుడు మీరు ఆ టీమ్ లో ఎవరినన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. మహబూబ్ తీసుకోవాలి. ఓకే డన్. మీ ఇష్టం, మీరు ఫ్రంట్ 2 తీసి ఇలా అనొచ్చా లేకపోతే బ్యాక్ సైడ్ నుంచి, మీ ఇష్టం. మీకు ఫ్రంట్ నుంచి కంఫర్టబుల్, బ్యాక్ నుంచి కంఫర్టబుల్ సార్? చాలా గట్టి పనిష్మెంట్ అయ్యింది మీకు. మీరందరూ హ్యాపీ కదా? చాలా. మీకుంది. 2 క్వశ్చన్స్ ఇద్దరు ఆన్సర్ చేయలేదు కాబట్టి ఇద్దరికి పాయింట్స్ రాలేదు. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే భాను గారు ఎవరు వస్తారు మీ టీం నుంచి? మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ధనంజయ్ గారు. వాళ్ళు ర్యాంప్ వాక్ కి ప్రిపేర్ అవుతున్నారు రేపటికి. ఏదో తేడాగా ఉందేంటి? అదండి ముగ్గురు తిరుగుతాం. రింగా రోజెస్. సాంబార్ రెడీయా? రెడీ అన్నా. 3, 2, 1 సౌండ్. ప్రోగ్రామ్ ద్వారా మీరు మీ ఫ్రెండ్స్ కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఫ్రెండ్ ఓ ఎనిమికి ఇస్తా. ఏ కాంతమ్మా ఎక్కడున్నావే? 4000 రూపాయలు నన్ను బుక్ చేసి సైడ్ అయిపోతావా? ఈసారి మాత్రం నేను వదలనే. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? చూడడానికి ఏమో కళ్ళతో ఎంత సైలెంట్ గా చూసుకున్నారు. ఆ బాల్ లాక్కోమంటే ఆడోళ్ళు పంపు దగ్గర కొట్టుకుంటారు కదా బిందుల కోసం, అలా కొట్టుకున్నారు ఏంటండి మీరు? మరి ఏదన్నా గేమ్ లో ఇన్వాల్వ్ అయితే మాత్రం కాంపిటీషన్ గా వైలెంట్ అయిపోతాం. సరే ఎంతకీ మీకు ఆన్సర్ తెలుసా? నాకు చాలా హ్యాపీగా ఉందన్న. సినిమా పేరు హ్యాపీ. దట్స్ ద రైట్ ఆన్సర్.
సో ఫస్ట్ రౌండ్ లోని 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదు, కానీ థర్డ్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేశారు అండ్ యు ఆర్ విత్ 1 పాయింట్. సో ఇప్పుడు ఇట్స్ పనిష్మెంట్ టైం. మీ ఇష్టం, మీరు ఎవరినన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ నేను కాంపిటీషన్ ఆడిన ధనంజయ్. ఓకే, రెడీ, తెచ్చుకోండి. ఇంకోండి, ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలి, గొడవలు ఉండాలి, కొట్లాట్లు ఉండాలి. ఇది బ్యాక్ బ్యాక్ బ్యాక్. కాదు సార్, జస్ట్ కొట్టిన దీంతోనే కదా, ఏదో AK-47తో కాల్చినట్టు అంత దూరం వెళ్ళారండి మీరు. సార్ పనిష్మెంట్ ఏమైనా చేంజ్ చేయొచ్చా? అంటే ఒక లెమన్ షాట్ తాగిద్దామని. మా వాడు తాగితే రియాక్షన్ బాగా ఇస్తాడు. అయితే ఇంకోటి కొట్టేసి లాస్ట్ లో లెమన్ షాట్ ఓకేనా? ఓకే. ఏంటి సార్ ఆ పెర్ఫార్మెన్స్? మైండ్ పోతుంది లోపల. ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా పని చేద్దాం. అసలు యాక్చువల్గా అబ్బాయికి పనిష్మెంట్ లేదు కాబట్టి, ఫ్రెండ్షిప్ కోసం తను ఒప్పుకున్నాడు కాబట్టి, నువ్వు కూడా షార్ట్ తెచ్చుకో చెప్తా. ఆయన చూడు ఖాళీ గ్లాస్ తెచ్చుకున్నాడు. ఏంటి ఇందులో? కొద్దిగా ఉంటే సరిపోదు. అయ్యో ఫ్రెండ్ తెస్తున్నాడు చూడు. అయ్యో కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి భయ్యా. ఆయనకు వస్తుంది ఒకటి రియాక్షన్, ఆయన కొంచెం కూడా ఇవ్వలేదు రియాక్షన్. అంటే ఇంట్లో పనిష్మెంట్ బాగా వస్తుందేమో. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో మీకు ఇప్పుడు 3 క్వశ్చన్స్ అయిపోయేసరికి వాళ్ళు ఒక పాయింట్ తో ఉన్నారు. ఇది ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేస్తేనే టై బ్రేకర్ ఆడగలరు. ఇది కనుక వాళ్ళు ఆన్సర్ చేస్తే స్ట్రైట్ అవే ఫస్ట్ రౌండ్ విన్నర్స్ వాళ్ళే అవుతారు. మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ద బ్యూటిఫుల్ లేడీ అంజలి. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? అంశు. అంజలి అంశు. టీవీ స్టార్ట్ అయినప్పటి నుంచి బిల్డప్ అనగానే అందరు ఇదే ఇస్తుంటారు కదా. కళ్ళు కళ్ళు ప్లస్ అని ఎందుకంటారు? కళ్ళలోనే అన్ని ఉంటాయి కాబట్టి. దాని తర్వాత ఎరికి ఆళ్ళలో మైనస్ అని కూడా మైనస్ మీరు, మైనస్ మీరు. We have the audio sound in 3 2 1 sound. ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా? ఒకరు కాదు మనం ఇద్దరంటే ఎవరైనా నమ్మగలరా? ఈ సాంగ్ పల్లవి పాడండి. ఫ్రెండ్షిప్ సాంగ్. అక్కడ ఉన్నంత వరకు బ్రెయిన్ బానే ఉందండి, ఇక్కడికి రాగానే ఫ్రీజ్ అయిపోయింది. నేను చెప్తున్నా కదా, మీకన్నా వాళ్ళు అట్లీస్ట్ బాల్ తెచ్చున్నారు, మీరు ఎక్కడ అయిపోయారు. మీకు తెలిసిందా? వచ్చిందా? వచ్చింది. చెప్పండి. మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ. దాట్స్ ఎ రైట్ ఆన్సర్. మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ. రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ. బేసిక్ గా నేను ఆ టైంలో పుట్టలేదు, నాకు తెలియదు. తనకు పుట్టింది కాబట్టి తనకు తెలుస్తుంది అంతే. ఏమంటే మీకు తెలియదంటే ఓకే, పక్కన వాళ్ళని పెద్దోళ్ళు మీరు అప్పుడెప్పుడో పుట్టారు అని అన్నంత ఓకే. ఓడిపోయిన బాధలో ఏదేదో మాట్లాడతారు, మనం వదిలేయాలి వాళ్ళని. సర్లేండి, మేము ఆ టైంలో పుట్టాం కాబట్టి చిన్నగా మాకు కూడా వర్తిస్తుంది ఆవిడ మాటలు. 4 questions లోని 2 questions మీరే రైట్ ఆన్సర్ చెప్పారు విత్ 2 points and you are the winners of the first step. అండ్ ఇప్పుడు పనిష్మెంట్ టైం. కాదురా, ఎవరికి ఇద్దాం పనిష్మెంట్ చెప్పండి. అరే అరే ఇలా చూడు, ఇలా చూడు. ఈవిడేంటండి ఎలా పార్టీ మార్చారు? హలో హలో, ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది కాబట్టి దీనికి 2 షాట్లు అయిపోయాడు. ఎవరైనా ఒక్కరికే ఇవ్వాలి పనిష్మెంట్? లేదు, మేము ఇద్దరు అమ్మాయిలకి ఇస్తాం. సరే సెలెక్ట్ చేసుకోండి. ఎవరు అవసరం లేదు, ఆల్రెడీ ఒకళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇంకొకళ్ళు వచ్చి నానా నానా లేమ్మా. ముగ్గురికి హ్యాంగర్ గట్టి ఒకేసారి కలర్ లో ముందు తీసినట్టు ఉన్నారు. ఇదిగోండి, పట్టుకోండి.
నాకు తెలిసి వాళ్ళ డాన్స్ లో కొత్త ఫామ్ చూశారు. సో ఈ సెకండ్ కూడా మీరు తాగేస్తే హ్యాపీ. రెడీ 3, 2 మళ్ళీ కొత్త ఫామ్ వస్తుంది చూడండి ఇప్పుడు డాన్స్ లో. ఏంటండి అసలు ఫామ్ ఏంటండి అబ్బా ఇప్పటికి. సో నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఇలాంటి ఫార్మ్స్ ఏమైనా ఉంటే. బట్ బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ మీకు కూడా పాయింట్ వచ్చింది. అరే నువ్వు షార్ట్ వేస్తావా? వద్దన్న వాళ్ళకి ఏం ఆడుకుంటే నేను ఎందుకు వెళ్ళనా? నువ్వు ఆల్రెడీ 2 రాలేదు కదా లాస్ట్ షెడ్యూల్, దిగిపోద్ది. అదే నరేష్ గారు అయితే ఈ పార్టీ టక్కన వేసేవాడు. ఈ తల్లి నా దిమాగ్ రా డబుల్ సిమ్ కార్డ్ ఫోన్ లెక్కుంది. ఇదే నరేష్ గడ్ అయితే 1 more అనేవాడు. 1 more పెద్ద క్లాస్. ఈసారి ఇగో అంతనా నరేష్ గడ్ 1 more అంటే ఇంతే మరి. ఇంకెప్పుడన్నా షూటింగ్ కి లేట్ వస్తావా? ఫ్లైట్లు మిస్ అవుతావా? అసలు అవునన్నా. నైట్ టైం పార్టీలు చేసుకుంటావా? లేదు. పొద్దున్నే లెగుస్తావు కదా? నిమ్మకాయ నీళ్ళే తాగుతా ఇంక నుంచి. అది ఫస్ట్ రౌండ్ అద్భుతంగా ఆడారు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ రౌండ్ సోలోగా వచ్చి ఆడుతున్నారు, సరిగ్గా ఒక పట్టుకోవట్లేదు, కోఆర్డినేషన్ లేదు. నాకు అది మిస్ అయింది అనిపించింది. సెకండ్ రౌండ్ లో చూడు మా వాళ్ళ కోఆర్డినేషన్ మామూలుగా ఉండదు. సెకండ్ రౌండ్ లో చూడాలంటే ఫస్ట్ అసలు ఇప్పుడు తెలియాలి కదా మీ మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉందో. అందుకే దానికి ఒక చిన్న గేమ్ పెట్టా. ఏంటంటే నేను ఇక్కడ LED లోని ఇప్పుడు ఒక పిక్చర్ డిస్ప్లే చేస్తాను. ఓన్లీ 10 seconds డిస్ప్లే చేస్తాను. అక్కడ ఒక గ్రూప్ పోజ్ ఉంటది. సో ఆ గ్రూప్ పోజ్ ఈ 10 seconds లోని మీరు చూసుకొని అది ఎప్పుడైతే ఆగిపోద్దో మీ టీం నుంచి ఎవరైనా, మీ టీం నుంచి అయినా సరే అంతమంది వచ్చి 15 seconds లోని ఆ పోజ్ ఎలా అయితే మీరు చూసారో, ఎలా అయితే గుర్తుందో అది పెట్టాలి. రెడీ? కెన్ వి హ్యావ్ ద పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? పిక్చర్ అవుట్. వెలుతురు తింటది ఆకు, ఆకును తింటది మేక. 3, 2, 1 ఫోటో ప్లే. పర్ఫెక్ట్. ఈ ఫస్ట్ పిక్చర్ లోని ఆల్మోస్ట్ కరెక్ట్ గానే చేశారు. ఐ మీన్ ఒకళ్ళు రివర్స్ అవడం వల్ల పోయింది. ఫస్ట్ పిక్చర్ లోని మీరు విన్నారు. చాలా ఫాస్ట్ గా ఎవరి సపోర్ట్ లేకుండా కూడా పెట్టింది ఫస్ట్ వీళ్ళే. మా టీం కోఆర్డినేషన్ బాగుంటది కాబట్టి అందరూ హెల్ప్ చేసుకుని. సరే అంత ఇచ్చారు కదా, ఇప్పుడు ఇంకోటి ఇస్తారా? 3, 2, 1 కెన్ వి హావ్ ద పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? 3, 2, 1 పిక్చర్ అవుట్. Freeze. Can we have the picture? Hey, nice. Okay, relax. సెకండ్ టైం కూడా ఫాస్టెస్ట్ గా పెట్టి పర్ఫెక్ట్ గా పెట్టి గెలిచింది వీళ్ళ టీం. విష్ణు చాలా కష్టమైన పోజ్ పెట్టింది. బాడీ వెయిట్ అంతా ఓకే. ఇదే జోష్ తో, ఇదే ఎనర్జీతో, ఇదే కోఆర్డినేషన్ తోని సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ బిగిన్ అవర్ సెకండ్ రౌండ్. ఈ రౌండ్ ఎలా ఉంటదంటే మీ టీం నుంచి ఒక ముగ్గురు వస్తారు, మీ టీం నుంచి ఒక ముగ్గురు వస్తారు, మీ పోడియంస్ దగ్గర నుంచి ఉంటారు. అండ్ నేను ఇద్దరికి కలిపి కామన్ గా క్వశ్చన్ అడుగుతాను. అడిగి దానికి 3 ఆప్షన్స్ కూడా ఇస్తాను. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి. మీరు ఏ ఆన్సర్ అయితే కరెక్ట్ అనుకుంటారో ఆ ఆన్సర్ తో రెడీగా ఉండండి. నేను ఎప్పుడైతే ఓపెన్ యువర్ ప్లకార్డ్స్ ఇన్ 3, 2, 1 ఓపెన్ అని అంటానో అప్పుడే ఓపెన్ చేయాలి. సో ఏ టీం అయితే హైయెస్ట్ రైట్ ఆన్సర్ ఇస్తాదో ఆ టీం ఆ క్వశ్చన్ కి విన్ అయినట్టు. ఒకవేళ ఇద్దరు ఈక్వల్ గా తీస్తే ఎవరైతే ఫాస్ట్ గా రైజ్ చేశారో వాళ్ళు విన్ అయినట్టు ఆ క్వశ్చన్. క్లియరా? క్లియర్. సో ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? సో మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, ఆప్షన్స్ కూడా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, మన బ్రెయిన్ 80% దేనితోని నిండి ఉంటది? ఆప్షన్ ఏ వాటర్, ఆప్షన్ బి బ్లడ్, ఆప్షన్ సి
ఆక్సిజన్. ఆప్షన్ డి మందు. Get ready with your answers. Raise your placards in 3, 2, 1. Raise. ఆప్షన్ సి. అరే ఎంత కోఆర్డినేషన్ ఎలా ఉన్నారు బా డిస్కస్ చేసుకున్నారేంటి? ఏ కళ్ళు మింగాయా? మేము డిస్కస్ ఎక్కడ చేసుకున్నాం? నువ్వు అడుగుతావా? అడుగు. ఆప్షన్ సి అని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు చెప్తా చూడు. రీసెంట్ గా ఒకసారి ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఆక్సిజన్ పెట్టినారు. అది ఊపిరితిత్తులకు బ్రో. అదే ఊపిరితిత్తులు అక్కడ నుంచి ఆక్సిజన్ వెళ్ళాలి. సరే ఓ పని మీ ఇద్దరు డిస్కస్ చేసి కన్విన్స్ చేయండి అది కాదని. ఆప్షన్ ఏ ఏంటి? అకార్డింగ్ టు మీ జనరలీ 80% ఆక్సిజన్ అయితే ఉండదు. నీకు బ్రెయిన్ కూడా ఉండదు. ఇది ఆప్షన్ కరెక్ట్ అయితే నీకు గుండు కొట్టిస్తాను. వాటర్ అనిపిస్తుంది. మీకు వాటర్ అనిపిస్తుందా దాహం అనిపిస్తుందా మాకెందుకు గానీ మీరందరూ వాటర్ అనుకుంటున్నారు, మీరు ఆక్సిజన్ అనుకుంటున్నారు. నాకెందుకో సైంటిఫిక్ గా ఆలోచిస్తే వాటర్ లో ఆక్సిజన్ ఎన్ని ఉండవన్నా, వాటర్ లో వాటర్ ఉంటుంది. నాకు తెలిసి ఈ షెడ్యూల్ తర్వాత డౌటే. ద రైట్ ఆన్సర్ ఈజ్ అండ్ రెడీ అందరూ టెన్షన్ ఉండాలి. అందరూ వాళ్ళు కాదు, నువ్వు టెన్షన్ పడాలి. నెక్స్ట్ షెడ్యూల్ ఉంటావు లేదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు ఇది పక్కన పెట్టి త్వరగా మాది ఆప్షన్ చెప్తారా? ఏంటి టెస్ట్లకి వెళ్ళట్లేదా నువ్వు? అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ వాటర్. తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇజ్జత్ పోతది అది పోత ఇంకోతొస్తది. మీరందరూ రోజు కలుసుకుంటారా? నువ్వు నరేష్ గారు అందరూ? ఎవరు చెప్పారా నీకు? వాడు కూడా అమ్మాయిలు చూడంగానే ఎట్లా డాన్స్ చేస్తా ఉన్నాడు అనమాట. ఇతన్ని చూస్తుంటే నాకు పాపం అనిపిస్తుంది. నా పాత రోజులు గుర్తొస్తున్నాయి. వదిలేయండి ఇతన్ని. అట్లా వదిలేసినందుకే ఎలా తయారయ్యారు? నా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే పానీపూరిని ఏ దేశం వాళ్ళు కనిపెట్టారు? ఆప్షన్ ఏ పాకిస్తాన్, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి చైనా. గెట్ రెడీ విత్ యువర్ ఆన్సర్స్. 3, 2, 1. రైజ్ యువర్ ప్లకార్డ్. అందరూ బీలు పెట్టారు ఇండియాని. మీరు ఒక్కలే పాకిస్తాన్ పెట్టారు. మొన్నే రీల్లో చూసా పానీపూరి కనిపెట్టింది ఇండియా కాదు. మీరు మామూలుగా తింటారా పానీపూరీలు? పానీపూరి తిననోళ్ళు ఎవరైనా ఉంటారండి? నేనున్నా, నాకు నచ్చదు పానీపూరి. ఏలో పానీపూరి తినే బ్యాచ్ కాదు, భయ్యా తోడ ప్యాజ్ దాలో బ్యాచ్. అక్కడ 3 B's తీశారు, ఇక్కడ ఒక A 2 B'లు తీశారు. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇండియా. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ కి మీరు పాయింట్ గెలుచుకున్నారు అండ్ సెకండ్ క్వశ్చన్ కి యూ వన్ ద పాయింట్. సో ఎలాగో పానీపూరి టాపిక్ వచ్చింది, ఇక్కడ అందరూ పానీపూరి లవర్సే అని చెప్పారు కాబట్టి సో మా ఫ్యామిలీ స్టార్స్ కి రావడం, మీకు ఇష్టమైంది మీకు ఇవ్వకపోవడం అంటూ జరగదు. ఇంకా చాలా ఇష్టం, అన్ని ఇస్తారా? నాకు తెలుసు, అందుకే నీకు ఇవ్వట్లేదు. సో పానీపూరి కాంపిటీషన్ పెడదాం. ఏంటంటే మీ సైడ్ నుంచి ఒక ఇద్దరు వస్తారు, మీ సైడ్ నుంచి ఒక ఇద్దరు వస్తారు. ఇక్కడ పానీపూరీస్ ఉంటాయి, ఒకళ్ళు సర్వ్ చేస్తారు, ఇంకోళ్ళు తినాలి. ఒక టైం పెడతాము, ఆ టైం లోపు ఏ టీం ఎక్కువ పానీపూరీస్ తింటాదో ప్రాపర్ గా వాళ్ళకి పాయింట్ కాదు, వాళ్ళకి నా సైడ్ నుంచి ఒక స్మాల్ గిఫ్ట్. కెన్ వి హావ్ ద సెటప్ హియర్? సో 3, 2, 1 అండ్ స్టార్ట్. ఈ లిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లైయింగ్ కిస్సు, ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్సు, అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో. నువ్వు కళ్ళతోటి విసురుతుంటే లవ్ సిగ్నల్స్, నా ఏడులో నా షురు ఇంకా ఎప్పన్ డ్రెస్, ఆ బ్రేకులు లేని బ్రేక్ డాన్స్ నీకేం తెలుసు. ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిస్కో. నువ్వు చదివేసి పారేసిన లవ్వులోవల్సు, నువ్వు వాడేసి ఆరేసిన వెజిటబుల్స్, అవి నా కంట పడుతుంటే Come on, you can do it. పాపా You can do it. You can do it. Come on. Come on, Satya. Careful, Satya. Super, 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 super. Come on, Shweta. Come on, Shweta. You're doing it. Last 15 seconds.
1 టైమ్ అప్ ఓ మై గాడ్ సత్య సత్య ఇద్దరు అద్భుతంగా ఆడారు. అసలు 1 minute టైంలోనే ఒక పానీపూరి వెళ్ళి అది మాయమైపోతుంది, ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లేదు మరి. టక్కని చెప్పి ఇంకోటి వేసేస్తున్నారు అనమాట. ఎలా తింటున్నారా అలాగా అని చెప్పని అనుకున్నా. ఇద్దరు అద్భుతంగా ఆడారు. ఒక్క పానీపూరి ఒకళ్ళు ఎక్కువ తిన్నారు. సో దాని వల్ల ఆ టీం విన్ అవబోతుంది. ఒకళ్ళు 15 తిన్నారు, ఒకళ్ళు 16 తిన్నారు. సో ఆ ఒక్క పానీపూరితోనే ఇది వాళ్ళు గెలవబోతున్నారు. అండ్ దట్స్ నన్ అదర్ దాన్ సత్య 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 సత్య. అసలు యాక్చువల్లీ వీళ్ళ టీం కూడా టై అవ్వాల్సింది ఈయన వల్ల. నా వల్ల ఓడిపోయారు మీరా? మీ వల్లే. అరే నరేష్, పానీపూరి ఛాలెంజ్ విన్నర్స్ శ్రీ సత్య అండ్ టీమ్. యా, క్వశ్చన్స్ అయ్యేసరికి 1 point and 1 point. సో ఇంకా 2 questions ఉన్నాయి. ఈ 2 questions ఒకలే ఆన్సర్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ గా విన్నర్స్ అవుతారు. మళ్ళీ ఒకటి ఆన్సర్ చేస్తే టై బ్రేకర్ ఆడాలన్నమాట. సో హియర్ కమ్స్ యువర్ థర్డ్ క్వశ్చన్. టొబాకోని బ్యాన్ చేసిన మొదటి దేశం ఏది? ఆప్షన్ ఏ శ్రీలంక, ఆప్షన్ బి కెనడా, ఆప్షన్ సి భూటాన్. రైజ్ యువర్ ఆన్సర్స్ ఇన్ 3, 2, 1 ఓపెన్. CACCCB. ఆప్షన్ బి yes కెనడా. వెళ్ళారా మీరు? వెళ్ళలేదు, మొన్ననే వీసా వచ్చింది. మరి అక్కడ బ్యాన్ మీకు అలవాటు ఉందా? మీరు ఎందుకు అనుకుంటున్నారు? అడుగు, అలవాటు ఉందా అన్నా? నాకు ఇష్టం లేదు. ఆవిడ కాన్ఫిడెంట్ గా ఏ తీశారు 2 సార్లు. ఆవిడ తెలిసి ఉంటుంది ఖచ్చితంగా. శ్రీలంక వెళ్ళారా మీరు? శ్రీలంక రాయేసానండి. ఎక్కువ మనము శ్రీలంక కెనడా వింటాం కానీ భూటాన్ గురించి ఎక్కువ వినం కాబట్టి దానికి కొద్దిగా ఇంపార్టెన్స్ ఇద్దాం అనిపించింది. మీరు ఎంత ఆలోచించారు? మా వాడు ఈజీగా చెప్తాడు ఆన్సర్. చెప్పరా ఎక్కడ బ్యాను? ఆప్షన్ సి భూటాన్. భూటాన్ సైతాన్ నహియే, భూటాన్. ఆప్షన్ సి భూటాన్. స్పెల్లింగ్ చెప్పు. భూటాన్ BOOTAN. అరే నరే చెప్తానా? లైన్ లో ఉండు. BHOO భూ TAN టన్ భూటాన్. BHOO భూ TAN టన్ భూటాన్. నరేష్ తెలీదా నిజంగా? చెప్పొచ్చు కదా ఫస్ట్. The right answer is option C భూటాన్. కానీ ఎవరు ఫాస్ట్ గా తీశారు? మేమే ఫాస్ట్ తీసాం. సో ఇద్దర్లో ఫాస్ట్ ఎవరు తీశారు అంటే this team. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారాబూంది లడ్డురో వాడించే కబట్టిరో. జ్వాలారెడ్డి టీం అందరూ కూడా మమ్మల్ని చూసి తీసిందామా? సి అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ. ఇప్పుడు తన సి అనేది లాస్ట్ లో తీసింది, మమ్మల్ని చూసి తీసిందా తర్వాత తీసింది శ్రీ సత్య. నేను చూసి తీసావా చూసి చేయలేదా అనేది సెకండరీ. బట్ ఇది కోఆర్డినేషన్ గేమ్ కదా. కోఆర్డినేషన్ అంటే మమ్మల్ని చూసి కోఆర్డినేట్ చేయకూడదు, మిమ్మల్ని మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. చూసి లేదు అప్పటికి సీన్ చేయండి. కెమెరాలు ఉన్నాయి, నేను చూసి చెప్తున్నా కదా నేను. ఇప్పుడు లాస్ట్ లో లేట్ గా ఎవరు తీస్తే వాళ్ళు ఇప్పుడు 3 సీలు తీసినా లాస్ట్ తీస్తే వాళ్ళు విన్నర్ అవరు, మీరే అవుతారు. 2 సీలు అప్పుడు బ్లైండ్ ఫోల్డ్ పెట్టి తీయాలి. మానస్ ఒక్క పాయింటే కదా, చాలా టైం ఎగిరిపోతుంది. అసలంతా వచ్చింది ఫస్ట్ ఈ భూటాన్ స్పెల్లింగ్ వల్ల. సో హియర్ కమ్స్ యువర్ ఫైనల్ క్వశ్చన్. జాగ్రత్తగా వినండి. మన దేశంలోని అతి పురాతనమైన ఆట ఏది? ఆప్షన్ ఏ రెజ్లింగ్, ఆప్షన్ బి క్రికెట్, ఆప్షన్ సి హాకీ. రైజ్ యువర్ ఆన్సర్స్ ఇన్ 3, 2, 1 ఓపెన్. ఓకే, ఆప్షన్ ఏ రెజ్లింగ్. యు నో కుస్తీ పోటీ. రెజ్లింగ్ అంటే కుస్తీ పోటీ కదా, పాత కాలంలో కుస్తీ పోటీ అనేవాళ్ళు. బ్లైండ్ గెస్ మీకు తెలుసా? తెలుసు. ఓకే, మీరు? నేను రెజ్లింగ్ బి అని బి తీసాను నేను. ఓకే గుడ్. ఓకే థ్యాంక్ యూ. వదిలే.
రెజ్లింగ్, కుస్తీ పోటీ. సేమ్ అదే. ఎందుకంటే మా తాతల కాలం నుంచి కొట్లాడుతున్నారు. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. అది అడిగి ముందా థ్యాంక్ యూ చెప్పా కదా, అందుకే రీజన్ అని చెప్తామేమో అని అడిగా. ఓకే, దంగల్ చూడలేదా అసలు? మన ఇండియా మనం మంచి పాలు దాగి కుస్తీ పోటీలు ఆడతాము. సో దట్స్ వై. మనం అనొద్దమ్మా, నేను కాదు. నువ్వు చేసేదే అది రాత్రి అయితే. ఇవన్నీ లేకపోతానా? ఇసా రెడీ పెట్టుకోమ్మా, సౌండ్ రెడీ పెట్టుకో. రెడీ మా ప్లే అమ్మా. సౌండ్ ఎందుకు ప్లే? ఆన్సర్. సౌండ్ ప్లే అయితే దాన్ని బట్టి ఆన్సర్ ఎవరో తెలుస్తుందా? ఏమో నాకు కూడా తెలీదు. సౌండ్ ప్లే ఇన్ 3, 2, 1 లెట్స్ ప్లే. లెట్స్ ప్లే. ఆ కుర్చీని మాట్లాడబెట్టి అన్నా ప్లే అన్నా. మంచిగా మంచిగా ప్లే. ఇలా ప్లే ప్లే. చూసా ఎంత బ్యాడ్ అయ్యో. వై నాట్ ప్లే అను. అన్ని చోట్ల ఓడిపోలేనన్నా, మీకు దండం పెడతానన్నా. రెజ్లింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. టై అయ్యారు 2 పాయింట్స్. సో టై బ్రేకర్ కింద లాస్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఇది ఎవరైతే రైట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. ఓకే, హియర్ కమ్స్ యువర్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద రౌండ్. భూకంపం వస్తుందని ముందుగా ఏ జీవికి తెలుస్తుంది? ఆప్షన్ ఏ ఎలుక, ఆప్షన్ బి పాము, ఆప్షన్ సి పిల్లి, క్యాట్. రైజ్ యువర్ ఆన్సర్స్ ఇన్ 3, 2, 1 ఓపెన్. ఏంటి పరిస్థితి ఏంటి? మా ఇంట్లో గొడవ అయితే ఫస్ట్ వెళ్ళిపోయేది ఎలకలే. భూకంపం వచ్చే రేంజ్ లో గొడవ పడతారు మీ ఇంట్లో? మామూలుగా ఉండదు, ప్లేట్లన్నీ ఇసిరేసుకొని అట్లుంటది. అంత గొడవ అవుతుంటే మనం వెళ్ళాలి కదా. అంటే నేను వెళ్ళకనా? ఆయన వెళ్ళిపోయిండు ఫస్ట్. బేసిక్లీ పాము పొట్ట దాంట్లో ఉంటుంది, బట్ ఎలుక గొయ్యి తవ్వి లోపలికి వెళ్తుంది కదా, వెళ్ళగలదు కదా. సో దానికి ఇంకా వైబ్రేషన్ ఫాస్ట్ గా వస్తాయి. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నాయమ్మ నా తల్లి నా చిరా బాహుబలిక, నాయమ్మ నా తల్లి నా చిరా బాహుబలిక. ఫస్ట్ రౌండ్ గెలిచారు, సెకండ్ రౌండ్ గెలిచారు. ఇప్పుడు లాస్ట్ రౌండ్ మేము గెలిచి ఎపిసోడ్ విన్నర్ అవుతాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ రౌండ్ 3. థర్డ్ రౌండ్ ఏంటంటే చాలా సింపుల్. నా దగ్గర ఇక్కడ కాయిన్ ఉంది. సో ఆ కాయిన్ కి ఒక సైడ్ బ్లూ స్టార్, ఒక సైడ్ రెడ్ స్టార్ ఉంది. సో నేను టాస్ వేసిన తర్వాత మీరు ఏదైనా కలర్ చెప్పొచ్చు. సో మీరు ఒక టాస్ గెలిస్తే స్క్రీన్ మీద ఒక 5 టాపిక్స్ డిస్ప్లే చేస్తాను. ఆ 5 టాపిక్స్ లోని మీరు ఏ టాపిక్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ సెలెక్ట్ చేసుకున్న టాపిక్ నుంచే నేను ఇద్దరిని కామన్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. మీకు ఆన్సర్ తెలిసినట్టయితే వచ్చే బజర్ నొక్కాలి. ఫస్ట్ ఏ టీం అయితే బజర్ ప్రెస్ చేస్తాదో ఆ టీం కి ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ టీం నుంచి ఒకళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్తే మీ టీం నుంచే ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అది వాళ్ళకి వెళ్తుంది అనమాట. ఎవరినన్నా వాళ్ళు ఎలిమినేట్ చేయొచ్చు. క్లియర్? ఓకే, రెడీ? బ్లూ. ఓకే, బ్లూ. లెట్స్ సీ. సో ఇక్కడ ఎల్ఈడి మీద మీకు టాపిక్స్ వస్తాయి. దాంట్లో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. కెన్ వి హ్యావ్ ద టాపిక్స్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? So it's going to be riddles, cinema, sports, silly questions and mythology. ఇద్దరికి కామన్ గా అడిగే క్వశ్చన్ ఇది. స్పోర్ట్స్. Here comes your question. ఒక ఫుట్బాల్ టీమ్ లోని మొత్తం ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? శ్రీ సత్య, మీరు డిసైడ్ చేసుకొని ఒక ఆన్సర్ చెప్పండి. తెలిస్తే చెప్పండి. ఒక ఫుట్బాల్ టీమ్ లో మొత్తం ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? That's a wrong answer. What is this amma? What amma? What is this amma? ఇప్పుడు మనస్ వాళ్ళ టీం నుంచి ఎవరినన్నా ఒకరిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. ఎవరు బజర్ కొట్టారు? వాళ్ళ దాంట్లో బజర్ ఎవరు కొట్టారు? సత్య.
You want to stick to the same topic? You want to change the topic? Sports? తగ్గలేదు. Your second question is free kick అనే పదం ఏ క్రీడకు సంబంధించింది? ఫ్రీ కిక్ అనే పదం ఏ క్రీడకి సంబంధించింది? Yeah, get ready with your answer. Yeah, football. Football is right answer. అండ్ మళ్ళీ మీకు ఛాన్స్ వచ్చింది ఆపోజిట్ టీం నుంచి ఎవరినన్నా ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎవరైతే నాతో పాటు వచ్చారు జంప్ విసిరినదా విధిగాలం 2 questions మీరు ఆన్సర్ చేస్తేనే టై బ్రేకర్ ఉంటుంది. నెక్స్ట్ అడగబోయే క్వశ్చన్ వాళ్ళు డైరెక్ట్ గా ఆన్సర్ చేస్తే వాళ్ళే విన్నర్స్ అవుతారు. ఓకే. మీకు దమ్ము ఉంటే టాపిక్ మార్చండి. మాకు దమ్ము లేదు. సరే, you want to stick to the same topic or you want to change it? Yes, same topic. Same. థర్డ్ రౌండ్ లోని థర్డ్ క్వశ్చన్, IPL లోని పర్పుల్ క్యాప్ ఎందుకు ఇస్తారు? IPL లో పర్పుల్ క్యాప్ ఎందుకు ఇస్తారు? హైయెస్ట్ వికెట్ టేకర్ హోల్డర్. అండ్ దట్స్ రైట్ ఆన్సర్. ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. జిందగీ అంతే 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 మావా బ్రో, లైఫ్ అంతా ఇంతే 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 మావా బ్రో. ఫెంటాస్టిక్, వాట్ ఎ గేమ్. థర్డ్ రౌండ్ లోని ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకుండా లైన్ గా ఫస్ట్ 3 క్వశ్చన్ కే స్వీప్ చేశారన్నమాట. ఫెంటాస్టిక్. సో టోటల్లీ ఈ ఎపిసోడ్ విన్నర్స్ మీరే. యాజ్ ఇట్ ఈస్ గా మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు ఎపిసోడ్ బిగినింగ్ లోని ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు నిర్మోహమాటంగా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలి. ఫ్రెండ్స్ మధ్యలో సారీలు ఏంటి బావా, నాకు అర్థం కాదు. నన్ను మన్నించు, నన్ను మన్నించు. సరే, ఓకే. నెక్స్ట్ అమ్మా. సరే. అయినా మన ఇద్దరి మధ్య సారీ ఏంటి బాగా, ఎంతైనా రేపో మాపో ఇద్దరం కలిసి ఒకరిని చేసుకోవాల్సిన వాళ్ళు. ఏంటి నేను సారీ చెప్తే తప్ప నువ్వు చల్లారవా? సరే, నీకు హ్యాపీనెస్ కోసం సారీ. నెక్స్ట్ అమ్మా. కష్టంగా ఉంది సార్. అవన్నీ కాదు, పాయింట్ రా. ఓకే, సారీ. నవ్వుతూ చెప్తే యాక్సెప్ట్ చేస్తా. సారీ చెప్పాలంతే, ప్రాపర్ గా చెప్పాలి. సారీ వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పచ్చా? సరే, ఓ పని చేయ, నువ్వు సారీ చెప్పు. షర్ట్ ఇప్పు. సారీ చేద్దా. నీకు ఇంత మంచి మనసు ఉందని అర్థం చేసుకోలేదు, బట్ ముందులాగే మనం ఫ్రెండ్స్ గా ఉందాం. ఐఎమ్ వెరీ సారీ. నాకు ఇట్లా కాదు, నాకు పాటతోడు కావాలా. మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ. అందరా ఓకే. యాక్చువల్లీ నీకు సారీ చెప్పాలా? సర్లే, మొత్తానికి ఫ్రెండ్స్ కలిసిపోయారు, చాలా హ్యాపీగా ఉంది. రియాజ్ దారా, మన ఇద్దరు ఉన్నాం. ఇంకేం సారీ అన్న. ఎందుకు సారీ? నిన్న రాలేదు కదా వాళ్ళు. ఫ్యామిలీ స్టార్స్, అది ఫ్రెండ్షిప్ డే ఎపిసోడ్, అందరిని ఇలా కలిసిపోయి చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మరి మీరు ఇక్కడ దాకా వచ్చినప్పుడు మా తరపు నుంచి కూడా మీకు చిన్న సర్ప్రైజ్ ఉండాలి కాబట్టి, సో మేము కూడా చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. ప్రియా గారు కొంచెం ముందు రండి. మీకు ఒక చిన్న సర్ప్రైజ్ మా తరపు నుంచి. ఏం ప్లాన్ చేశారు? మీరే చూద్దరు కానీ. లెట్ మీ ఇన్వైట్ హర్. छोटी 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 बातें. హాయ్ అండి. హాయ్, ఇంట్రడ్యూస్ చేయండి మీ ఫ్రెండ్. మీరే నా స్కూల్ ఫ్రెండ్. 2007 నుంచి, నా 7th క్లాస్ నుంచి నా ఫ్రెండ్. తిను కలిసి చాలా డేస్ అయిపోయింది. అండ్ తన పేరు శ్రీలక్ష్మి, నా పేరు శ్రీలక్ష్మి. నా రియల్ నేమ్ వచ్చేసి శ్రీలక్ష్మి ప్రియాంక. అది చాలా స్కూల్ ఫ్రెండ్స్ కి మాత్రమే తెలుసు. అండ్ వాళ్ళ బాబు శ్రీహాన్. నేను ఇంకా మీరు ఇంకా స్కూల్లో చదువుతున్నారు అనుకున్నా, బయటకు వచ్చారా స్కూల్ నుంచి? ఫ్రెండ్ కి అయింది, నేను ఇంకా నా ఏజ్ అక్కడే ఆగిపోయింది. ఏజ్ ఒక్కటే కదా, మైండ్ ఏం కాదు కదా.
మీరు ఆవిడ గురించి చెప్పండి, స్కూల్లో చేసిన మీరు ఏదన్నా ఒక ఫన్నీ ఇన్సిడెంట్. మాకు సైన్స్ సార్ ఉండేవాళ్ళు, మంచిగా సార్ సైన్స్ సార్ ఏంటి తర్వాత ఏంటి మాకు ఏంటి జనతా జాన్నా చేతే మార్క్స్ వేయడం కోసం మేము ఆ సార్ ని మంచిగా ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళం. ఆ సార్ తో ఎగ్జామ్ లో కాపీ కొట్టుకోవడానికి టైం ఇచ్చేవాళ్ళం. అలా పాస్ అయ్యారా మీరు సైన్స్? లేదు, యాక్చువల్లీ టీచర్ కన్నా కూడా మా బాండ్ కొంచెం ఫ్రెండ్ వైబ్ ఉంటుంది జనరల్ గా. సో ఆయన కొంచెం సపోర్ట్ చేసేవాళ్ళు ఎగ్జామ్స్ లో. సో మీరు ఎప్పుడన్నా మీ ఫ్రెండ్ కి ఇప్పటిదాకా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఏదైనా చెప్పాలి అని చెప్పని అన్నా సరే, యూ కెన్ టెల్ ఎనీథింగ్ ఆర్ ఎల్స్ యూ కెన్ గివ్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ. ఓకే. స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ హర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో హ్యాపీ మీ ఇద్దరు కలిసారు, ఇంకా మమ్మల్ని చూడరు మాట. బేసిక్ గా స్కూల్ ఫ్రెండ్స్ అంటే అసలు ఆ వైబ్ వేరే ఉంటది. స్కూల్ ఫ్రెండ్స్ నాకు కలుస్తూ ఉంటారు ఇప్పటికే, కాకపోతే మా మీటింగ్స్ వేరే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ కి ఏదైనా చెప్పాలనుకున్నా ఏదన్నా ఇవ్వాలి. నేను మా బ్యూటిఫుల్ మిత్రుడు మానస్ కోసం ఒక చిన్ని గిఫ్ట్ తీసుకొచ్చాను. ఓకే. మానస్, నీకు పెళ్లి అయిపోయిన తర్వాత రాలేదు కదా, నువ్వు పిలవలేదు కదా, పిలిచావు. నీ వైఫ్, ఐఎమ్ షూర్ షీ మస్ట్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్ రైట్ నౌ. విషింగ్ యూ బోత్ ఎవ్రీథింగ్, ఆల్ ద గుడ్నెస్. ఇది చాలా చిన్న గిఫ్ట్, బట్ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ ఫ్రెండ్. యు వాంట్ టు ఓపెన్ ఇట్? యా, ఐ వాంట్ టు సీ హిస్ ఎక్స్ప్రెషన్. సో ఇది నాకు చాలా ఇష్టమైన మూమెంట్ అన్నమాట పెళ్లిలో. ఎందుకు నువ్వే గెలిచావా? 3 సార్లు నేనే గెలిచాను, అంటే ఏడిపిస్తా ఉంటా ఇప్పుడు శ్రీజాని. సో ఇట్స్ రియలీ అ నైస్ మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్. బ్లెస్, నాకు కూడా ఈ మూమెంట్ రావాలి త్వరగా అని బ్లెస్ వచ్చేస్తుంది. అలా అవ్వదమ్మా. ఇంకా ఎవరి కోసం గిఫ్ట్స్ అలాంటి ఏమీ లేవు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, మేము ఉన్నాం కదా. ఫ్యామిలీ స్టార్స్ అంటే ఏంటి, మేమే మీకు గిఫ్ట్ ఇస్తాం. ఇప్పుడు అది ఏం చేయాలంటే ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోండి. బావా, నేను మాత్రం నీకోసం ఒకటి తెచ్చాను. ఏం తెచ్చావు? నువ్వు కళ్ళు మూసుకో. అమ్మో, ఓకేనా? ఎందా చూడు. నేను వేసుకున్నా, బట్ నా చేతిలో ఉన్నది అదే. ఎస్ ఫర్ సుధీర్, ఎస్ ఫర్ శ్రవంతి, అలా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా ఏదో ఇవ్వాలి కాబట్టి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. పర్లేదు బావా, ఉంచుకో. నాది కదా సెట్ వాళ్ళు ఇచ్చేయాలి మళ్ళీ. ప్రతి ఒక్కరి లైఫ్ లోని నో మ్యాటర్ వాట్ ద హార్డెస్ట్ సిచ్యువేషన్ యు ఆర్, అంటే ఎలాంటి వర్స్ట్ సిచ్యువేషన్ అన్నా ఉండి, హార్డ్ సిచ్యువేషన్ అన్నా ఉండని, లేకపోతే హ్యాపీ అయినా అవనివ్వండి, మనకి ఎప్పుడు డెఫినెట్లీ ఒక ఫ్రెండ్ ఉంటాడు కంపల్సరీగా. మనది షేర్ చేసుకుంటే, వాళ్ళతో షేర్ చేసుకుంటే హ్యాపీగా రిలాక్స్ అవుతాం. కొన్ని మన పేరెంట్స్ తో కూడా షేర్ చేసుకోలేం, ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటే వీల్ ఫీల్ ఆటోమేటిక్లీ రిలాక్స్. సో అలాంటి ఫ్రెండ్స్ అందరికి కూడా హూ ఆర్ అవుట్ దేర్, ఎవ్రీ వన్ విషింగ్ యూ ఎ వెరీ 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 హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. Audience, ఇది week family star. See you all next week with some more entertainment and some more fun. Until then, take care. Bye bye. Happy friendship day.